గోవిందచార్యులనే ఒక పండితుడు గోదావరి నదిలో స్నానం చేస్తే ఒక శాలిగ్రామం ఆయన చేతిలోకి వచ్చింది. ఆ శాలిగ్రామాన్ని ఆయన ఏం చేశాడు? గోదావరి పక్కన గూటాలనే గ్రామంలో ఎన్నో వైష్ణవ కుటుంబాలతో యజ్ఞ యాగాదులతో ఉండే అగ్రహారం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ల గ్రామంలో కరువు మొదలైంది. ఇదే గ్రామంలో గోవిందచార్యులు అనే పండితుడు నివసిస్తూ ఉండేవాడు. ఈయన ఒక పేద వైష్ణవ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అపరభక్తుడు. ఒక రోజు గోవిందచార్యుల వారికి లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి, ఈ గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ఈ గూటాల గ్రామంలో స్వయంభూగా వెలుస్తానని, నాకు ఆలయం కట్టించమని సాక్షాత్తు స్వామివారు అడిగారు. అందుకు గోవిందచార్యులు, నేను పేదవాడిని స్వామి, ఆలయం కట్టించడం నా వల్ల కాదని బాధపడతాడు. మరుసటి రోజు పొద్దున లేచి చూస్తే అది కళ అని ఆశ్చర్యపోతాడు. అయితే గోవిందచార్యులు గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు నరసింహస్వామి శాలిగ్రామం ఆయన చేతిలోకి వచ్చింది. గోవిందచార్యుల బాధతో ఆలయం కట్టించడం నా వల్ల కాదని శాలిగ్రామాన్ని కళ్లకు హద్దుకుని నదిలో వదిలేస్తాడు. మళ్లీ మరుసటి రోజు గోదావరిలో స్నానం చేస్తే మళ్లీ శాలిగ్రామం చేతిలోకి వచ్చింది. ఇది దైవేచ్ఛ అని స్వామివారిని ఇంటికి తెచ్చుకుంటాడు. ఈ శాలిగ్రామ రూపాన్ని ఎలా ప్రతిష్ఠించాలని ఆలోచిస్తుండగా స్వామి తన విగ్రహ రూపంలో గోదావరిలో పలానా చోట ఉన్నానని గోవిందచార్యుల వారికి తెలియజేశాడు. ఈ గ్రామస్తులు గజ ఎత్తగాళ్ళని పిలిపించారు. స్వామివారు చెప్పిన సూచనల ప్రకారం వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం దొరికింది. స్వామివారి విగ్రహాన్ని ఒక చిన్న గుడిసెలో ప్రతిష్ఠించి గ్రామస్తులు పూజలు చేస్తూ ఉండేవారు. అయితే గోవిందచార్యులు కటిక పేదరికం చూసి కలలో స్వామివారు వచ్చి, గోవింద, ఆలయం కోసం కలత చెందవద్దు, పలానా చోటుకు వెళ్లి గొయ్యిని తవ్వమంటాడు. మరుసటి రోజు స్వామివారు చెప్పిన చోటుకు వెళ్లి త్రవ్వితే లంకె బిందెలు కనపడ్డాయి. గోవిందచార్యుల వారికి ఆనందానికి అవధులు లేవు. వాటితో గోవిందచార్యులు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కట్టించి స్వామివారి శాలిగ్రామాన్ని పీఠంలో వేసి పైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ 7 ఆదివారాలు 27 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా పెళ్లవుతుందట. అంతేకాదు, మీ కోరికలో న్యాయం ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందట. ఈ గ్రామం అభివృద్ధి చెందుతూ రావడంతో గోదావరి గట్టు కన్నా గుడి కిందకి వెళ్లిపోవడంతో క్షేమం కాదని ఇదే ఆలయంలో కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గుడి ఓపెనింగ్ వచ్చేసి మార్చి 9 ఉదయం 10:53 మీరందరూ తప్పకుండా రావాలని ఈ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇవే గోవిందచార్యుల వారికి నదిలో దొరికే శాలిగ్రామం. సవరించిన సాక్ష్యం